నాకు తెలియకుండానే ఎన్నో చికాకుల్లో పడ్డాను. ఇప్పుడు గమ్యం శూన్యంగా ఉంది. బయటపడే మార్గమే కనపడటం లేదు. అసలు ఆలోచించే ఓపిక్కూడా నాకు కరువైంది. మంచి వస్తువల్లా నాకే కావాలని, నా ఇష్టానికి అడ్డుపస్తే ఆ తట్టి సర్వనాశనం చెయ్యాలని ఒకే ఆవేశం. నా మనసు అర్థం కావటం లేదు. ఏదో అశాంతి, ఏదో ఆదుర్ద. ప్రశాంతి లభిస్తుందా? రాగద్వేష విముక్తాస్తు విషయానింద్రియేశ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసబుద్ధిః పర్యవతిష్ఠతి. మీ చిక్కులకన్నింటికీ రెండే కారణాలు. ఒకటి రాగం, రెండవది ద్వేషం. ఈ రెండింటితోనే మీరు సతమతమవుతున్నారు. మీలో అశాంతి అలముకుంది. మనస్సును నిగ్రహించండి. ఇంద్రియాలను స్వాధీనపరుచుకోండి. రాగద్వేషాలు లేకుండా అనుకోకుండా లభించిన విషయ సుఖాలను మీరు పొందినా మనశ్శాంతికి కరువుండదు. ప్రసన్నమైన నిర్మలమైన మనసుంటే అన్ని దుఃఖాలు వాటంతటవే పోతాయి. ప్రసన్నమైన మనసు కలవాడికి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. అప్పుడు మీలో ఆవేశాలకు ఆదుర్దాలకు చోటుండదు. ఏది చేసినా చక్కగా ఆలోచించి చేస్తారు. రాగద్వేషాల ప్రభావం మీమీద లేదు కాబట్టి మీకు ప్రశాంతికి లోటుండదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.